జరిగింది. సో దీంట్లో మనం టోటల్గా 3.36 lakhs ఓట్స్ మనం కౌంట్ చేసాము. దీంట్లో ఫస్ట్ కౌంట్లో 12 పోస్టల్ బ్యాలెట్స్ అండ్ 27,978 బ్యాలెట్ పేపర్స్ రిజెక్ట్ చేయబడ్డాయి. సో టోటల్ వ్యాలిడ్ బ్యాలెట్స్ వచ్చేసి 3,10,000 ఉన్నాయి. దీంట్లో మీకు ఇప్పుడు కోటా వచ్చేసి ఇప్పుడు మన కోటా నంబర్ వచ్చింది ఫస్ట్ ఈ ఆఫ్టర్ రిజెక్టింగ్ ది ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్స్. సో ఇప్పుడు మన కోటా వచ్చేసి 1.55 lakhs కోటా ఉంది. ఎగ్జాక్ట్ నంబర్ ఇస్ 155,095. సో ఈ ఓట్స్ ఎవరికన్నా క్యాండిడేట్కి వస్తే వీళ్ళు డిక్లేర్ అవుతారు. కానీ ఈ ఫస్ట్ రౌండ్లో ఏ క్యాండిడేట్కి ఇంకా ఈ కోటా రీచ్ అవ్వలేదు. సో ఇప్పుడు మేము ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. దిస్ ఇస్ ద సెకండ్ రౌండ్. ఎలిమినేషన్ రౌండ్లో లీస్ట్ ఓట్స్ ఏ క్యాండిడేట్ అయితే వచ్చాయో ఆ క్యాండిడేట్ నుంచి మేము ఎలిమినేషన్ స్టార్ట్ చేస్తాము. దాని నుంచి పైకి వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్యాండిడేట్ 11 ఓట్స్ వచ్చాయండి ఒక క్యాండిడేట్కి. ఆ ఓట్ అక్కడి నుంచి మేము 10th సో ఎత్తుకుల శేఖర్కి లాస్ట్ వచ్చింది. సో ఆ క్యాండిడేట్ నుంచి మేము ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద కంక్లూజన్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్. మీకు ప్రక్రియ క్లియర్ ఉంది కదా? ఎలిమినేషన్ ఎలా ఉంది? ఎలిమినేషన్ అంటే ఎవరన్నా ఇప్పుడు దాకా నంబర్ 1 మార్క్ చేసింది మేము చెక్ చేసాము. ఇప్పుడు నుంచి నంబర్ 2 ఎవరికి మార్క్ చేశారో ఈ ఎలిమినేషన్ ఈ లీస్ట్ క్యాండిడేట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ బిలో 100 ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చే క్యాండిడేట్ దాకా మాకు మేబీ ఒక 4-5 అవర్స్లో కంప్లీట్. సో హయ్యర్ ఓట్స్ 1000కి దాటిన ఓట్స్ ఉంటే ఇంకా అక్కడి నుంచి మేము పెద్ద టేబుల్ అండ్ పెద్ద రూమ్కి షిఫ్ట్ అవుతాం. 4 tables యాడ్ అవుతాం. ఈ లీస్ట్ టేబుల్స్ ఇప్పుడు మేము 3 to 4 tables ఆరో దగ్గర ఆరో రూమ్లో చేయబడుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ దర్ ఏజెంట్స్. ఏమనండి ఏదైనా సరే విత్ ప్రూఫ్ వీ కెన్ రిజల్ట్. ఫస్ట్ బ్యాడ్ అవుట్ ఎవరికైనా పడే మేడం అవును చేస్తారు. ఎవరికైనా పడ్డే ఫస్ట్ బ్యాడ్ అవుట్ అన్నీ చదవండి, నోట్ చేసుకోండి. మీకు ట్రెండ్స్ మాత్రమే. దిస్ ఇస్ ది ఫస్ట్ రౌండ్ రిజల్ట్. మీకు మీడియా చెప్పు సార్, అది ఇచ్చేస్తాను. ఇప్పుడు మీకు 52 చదవమని చదువుతాం. మేము నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అండి, మా దగ్గర పిఓ డైరీ ఉంటుంది, బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. బ్యాలెట్ బాక్స్ మార్నింగ్ మేము క్యాండిడేట్స్ ప్రెజెన్స్లో ఓపెన్ చేస్తాము. క్యాండిడేట్స్ కూడా ఆ ప్రెజెన్స్ నోట్ చేశారు. వాళ్ళు సీసీ కెమెరాలో మానిటర్ అవుతున్నారు. సో ఆ సీసీ కెమెరాలో ఎవ్రీ ప్రాసెస్ ఎవ్రీ టేబుల్ దగ్గర ఉంటుంది. అండ్ వాళ్ళ క్యాండిడేట్స్ ఇప్పుడు మీకు చెప్పిన పర్సన్స్ వాళ్ళ ఈచ్ క్యాండిడేట్ టేబుల్ వైజ్గా సైన్ చేశారు వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్. ఎవ్రీ రౌండ్ అండ్ ఎవ్రీ టేబుల్ మా దగ్గర ఇలాగ 96 టేబుల్స్కి 4 రౌండ్స్ జరిగాయి. సో 4 రౌండ్స్కి మాకు అడిక్వేట్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ ఈచ్ హాల్లో దేర్ ఆర్ 3 అడిషనల్ కలెక్టర్ కార్డర్ ఆఫీసర్స్. సో వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. 36 ఏఆర్ఓస్ మానిటర్ చేస్తున్నారు. సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈచ్ టేబుల్ దగ్గర వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారు. అండ్ దేర్ ఓన్ ఏజెంట్స్ ఆర్ సైన్. సో ఇఫ్ సంబడీ ఈస్ మేకింగ్ ఎనీ ఇష్యూ ఆర్ రేజింగ్ ఎనీ క్వశ్చన్ వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు. మా దగ్గర ప్రూఫ్ వాళ్ళ ఏజెంట్స్తో ఉంది. ఈచ్ టేబుల్ వైజ్, ఈచ్ రౌండ్ వైజ్. సో దిస్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎవరైనా వాళ్ళకి అనుమానాలు ఉంటే జస్ట్ లైక్ దట్ దే కెనాట్ మేక్ అన్ అలిగేషన్. అది క్లారిటీ చేయడానికి మీ నంబర్ ఉంటుంది అంటే ఆరో నంబరే కాకుండా అబ్జర్వర్ కూడా కూర్చుంటున్నారు. అబ్జర్వర్ సో దేర్ ఆర్ ఇనఫ్ నంబర్ ఆఫ్ ఆఫీసర్స్. ఇఫ్ ఆర్ఓ ఇస్ నాట్ దేర్ 36 ఏఆర్ఓస్ కూర్చుంటున్నారు.
అంటే ఏఆర్ఓలను అడిగినా కూడా ఇవ్వలేదు మీ ఏఆర్ఓస్ దగ్గరికి అంటే ఇప్పుడు మధ్యలో వచ్చి మీరు కూడా ఎవరైనా సరే వచ్చేసి మా టేబుల్ దగ్గర యూటెల్ అంటే ఎవరు చెప్తారు? డేటా ట్యాబ్యులేషన్ జరిగితేనే కదా చెప్తాం. ఇప్పుడు దాకా ఫైనల్ డేటా రాలేదు కాబట్టి మేము చెప్పలేదు. Final data I cannot show as per norms without taking the approval of the observer and the election commission. So around